వెంకీ లెగో, స్కూల్కి టైం అవుతుంది. లెగో. ఏంటి ఆలోచిస్తున్నావు? లెగో. ఏమైంది నీకు? ఏం అవ్వలేదు. స్కూల్కి వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? ఎందుకు వెళ్ళవు? ఏమైంది నీకు? వెళ్ళను. బా లెగో. నేను లేగనని ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం కావట్లేదా? ఏమైంది? నేను లేగను, ఎక్కడికి కూడా వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? నేను వెళ్ళను అన్నా కదా. ఎందుకు? ఏమైంది? నేను వెళ్ళను. నేను వెళ్ళను. నేను వెళ్ళను. నేను వెళ్ళను. పిచ్చా నీకు? ఇవన్నీ ఎందుకు కింద నేను పడేస్తున్నావ్? పడేస్తా, ఏమైనా చేస్తా. ఇక్కడ పెట్టు. పో నువ్వు. ఎక్కడికి వెళ్ళను, దీన్ని కూడా వదలను. ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉంటా. బుద్ధిగా బుద్ధుందా? ఏంటిది? ఏంటి నా కూర్చోడం? ఇష్టం. పిచ్చా నీకు? నేను ఇలాగే కూర్చుంటా. ఇలాగే. నా ఇష్టం. ఇలాగే. నువ్వు వెళ్ళి పా ఇక్కడి నుంచి. ఏంటిది? నువ్వు వెళ్ళి పా ఇక్కడి నుంచి. ఏంటిది? వెళ్ళిపో. వెళ్ళిపో. నువ్వు వెళ్ళి పా ఇక్కడి నుంచి. వెంకీ ఏమైంది? వెళ్ళు. వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నా కదా. ఇక్కడి నుంచి వెళ్ళు. 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 వెళ్ళిపో. వెళ్ళిపో. వెళ్ళు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను చెప్తే వెళ్ళవు కదా. చంపేస్తా దీన్ని. వద్దు. వెళ్ళు. వెళ్ళిపోతా. వెళ్ళు. వెళ్ళిపోతా నేను. చంపేస్తా దీన్ని. వెళ్ళు. వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. భయపడిపోయింది కదా. వెళ్ళిపోయింది. అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి? చెల్లొచ్చిందా? ఏం చేయాలి? మా ఫ్రెండ్ కాల్ చేద్దాం, ఏమైనా సొల్యూషన్ దొరకచ్చు. పికప్ పికప్ పికప్. హలో, ఏమి ఖాళీ అయినా? మా చెల్లి మొత్తం పిచ్చి పిచ్చిగా చేస్తుంది, ఏదో పిచ్చిదానిలాగా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు చాలా భయం ఇస్తుంది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పకీరా? ఏ పకీర్? తన అడ్రస్ తెలుసా? ఓకే, నువ్వు అడుగుతావా? ప్లీజ్ అడుగు, ప్లీజ్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు, పిచ్చి పిచ్చి చేస్తుంది మొత్తం. నాకు చాలా భయం ఇస్తుంది, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. ఓకే, నేను వెయిట్ చేస్తా. థ్యాంక్ యూ. ఓకే, నేను వెయిట్ చేస్తా. ఇది ఇంకా ఫోన్ చేయట్లేదేంటి? బా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బా, ఫోన్ చేయవే. హలో, చెప్పే. కాల్ లిఫ్ట్ చేయట్లేదా? ఎక్కడుంటారు? అడ్రస్? ఓకే సరే, ఆయన ఫోన్ నెంబర్ వాట్సాప్ చేస్తావా ప్లీజ్? నేను కాల్ చేస్తాను. ఓకేనే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏం చేయాలి? పక్కరికి కాల్ చేద్దాం. నెంబర్ పంపినా అని చెప్పింది కదా. ఓకే, ఉంది. హలో హలో, పాషాబాయ్ నువ్వు మాట్లాడేది? అవును, ఎవరండి? బాయ్, నా పేరు జెస్సీ బాయ్ మాట్లాడుతున్నాను. బాయ్. చెప్పండి. బాయ్, మా ఇంట్లో ఒక సమస్య ఉంది బాయ్. ఏంటది? మా చెల్లి పిచ్చి పిచ్చిగా చేస్తుంది బాయ్. జుట్టంతా విరబూసుకొని, మొహానికి మొత్తం రక్తం రాసుకొని, మొత్తం వస్తువులన్నీ చిన్న వందర పడేస్తుంది బాయ్. మాట్లాడుతుంది, ఇంత వింతగా చేష్టలు చేస్తుంది అసలు. ఇంతకు ముందు తను ఎప్పుడు అలా ప్రవర్తించిందా? లేదు బాయ్, తను ఎప్పుడు అలా ప్రవర్తించలేదు. సరే, అయితే ఒక పని చేయండి. మీరు తను వాడిన వస్తువుల్లో ఏదో ఒక వస్తువులు నాకు తీసుకురాగలుగుతారా? వస్తువులు అంటే ఎలా? ఏంటి బాయ్? తను స్పర్శించే వస్తువుల్లో ఏదో ఒక వస్తువు నాకు కావాలి.
సరే బాయ్. తీసుకురండి. తీసుకొస్తే అప్పుడు ఏమైందా అనేది మనం సమస్యని చూసి దానికి పరిష్కారం ఏదో ఒకటి ఆలోచించవచ్చు. సరే బాయ్. తీసుకురండి. ఉంటాను. బాయ్. ఉమ్. అమ్మో చెల్లేసినట్టుంది. రెడీ అయిపోయాను. పెట్టే ఎక్కడుందప్పా? ఇక్కడ ఉంది. చెల్లి పడుకుందా? పడుకొని ఉంది. వచ్చేసాను. ఇక్కడే అన్నారు. ఎక్కడప్పా? ఎక్కడప్పా? పాషాబాయ్, పాషాబాయ్. కౌన్? ఎవరు మీరు? మీకు కాల్ చేశాను కదా బాయ్. కాలా? మీకు కాల్ చేశాను కదా బాయ్. ఏ కాల్? ఉదయం మా చెల్లి గురించి కాల్ చేసింది ఓహో, నేనే. మీరా? లోపలికి రండి. విషు 5 నిమిషాలు బయటికి వెళ్ళు. రండి, కూర్చో. మీ చెల్లికి సంబంధించిన వస్తువులు ఏమైనా తెమ్మని చెప్పాను కదా, తెచ్చారా? తనకు సంబంధించిన వస్తువు అంటే ఏం దొరకలేదు బాయ్. ఈ కాలు పట్టి మాత్రమే దొరికింది. కాలి పట్టియా? సరే, ఇవ్వండి. చాలా అందంగా ఉంది. చూద్దాం చూద్దాం. अल्लाह, शैतान बहुत परेशान कर रहा है. ఏమైంది బాయ్? తను మీ చెల్లి పైన చాలా పగతో ఉంది. భయంకరమైన పగతో ఉంది. ప్రాణాలు తీసే వరకు వదిలి వెళ్ళేలా లేదు. అది మీ చెల్లిని ఆవాహిస్తుంది. మీ చెల్లి అంతు చూస్తుంది. మీ చెల్లి వల్ల దానికి నష్టం జరిగింది. నష్టమే. నష్టమా? నా దివ్య దృష్టితో నేను చూశాను. మీ చెల్లి వల్ల దానికి చాలా నష్టం జరిగింది. మీరు చేసిన తప్పుల్లో ఒక పెద్ద తప్పు వల్ల దానికి చాలా నష్టం జరిగింది. అందుకే అది మీ చెల్లి రక్తం కళ్ళు చూడాలనుకుంటుంది. అందుకే మీరు ఏమేం పెద్ద తప్పులు చేశారో మీరే చెప్పండి. బాయ్, నాకు తెలిసినంత వరకు అయితే మేము ఎటువంటి తప్పు చేయలేదు బాయ్. ఇక పెద్ద తప్పు అనే మాటే లేదు. మేము ఎవరికి నష్టం కలిగించాము బాయ్. మాకు ఉన్నంతలో మేము ఉంటాం. పైగా మేము అనాథలం బాయ్. మా పేరెంట్స్ కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. నేను చేసిన తప్పు అంటే 4 సంవత్సరాల క్రిందట మా చెల్లి స్కూల్ ఫంక్షన్కి వెళ్ళి దారిలో ఒక ప్రెగ్నెంట్ లేడీ సహాయం కోరుకుంది బాయ్. లిఫ్ట్ అడిగితే నేను ఇవ్వలేదు. నేను టైం లేదని సహాయం చేయకుండా ప్రెగ్నెంట్ లేడీయా? అవును, ఆమె. తనే మీ చెల్లిని ఆవహిస్తుంది. నిజం చెప్తున్నారా బాయ్? అవును. నేను చేసిన తప్పుకి మా చెల్లిని చంపడం ఏంటి? మీ చెల్లి వల్లనే కదా నువ్వు తనకి సహాయం చేయలేదు. మీ చెల్లి ఫంక్షన్కి టైం అవుతుంది వెళ్ళాలి అన్నది, అందుకే నువ్వు తనకు సహాయం చేయలేదు. అంటే మీ చెల్లి వల్లనే కదా తనకు నష్టం జరిగింది. బాయ్, తనకేమైనా కోపం ఉంటే నా మీద చూపించాలి, నన్ను చంపాలి. మా చెల్లి ఏం చేసింది బాయ్? తనకేం తెలియదు. తను చిన్నపిల్ల అయినా తన వల్లే నష్టం జరిగింది కదా. మీ చెల్లి ఆ రోజు ఫంక్షన్కి టైంకి వెళ్ళాలి అనకపోతే తనకు నువ్వు సహాయం చేసేదానివి. మీ చెల్లి నిన్ను తొందర పెట్టింది, అందుకే నువ్వు తనకు సహాయం చేయలేదు. తను చనిపోయింది మీ చెల్లి వల్లే కదా. అంటే ఇప్పుడు మీ చెల్లి వల్ల నష్టం జరిగింది కదా. ఇప్పుడు మీ చెల్లిని చంపడానికి తను వచ్చింది, వదిలిపెట్టదు. దీనికి పరిష్కారం ఏంటి బాయ్? పరిష్కారమా? మీరే పరిష్కారం ఏమీ లేదు. బాయ్.
అవును, నేనేం చేయలేను. చేయండి బాయ్, నా వల్ల ఏం మిమ్మల్ని కాదు. నమ్ముకున్నాను. దాని కోపం, దాని పగ చాలా తీవ్ర స్థాయిలో ఉంది. బాయ్ నా సహాయం వల్ల కాదు. చేయండి బాయ్, మిమ్మల్ని నమ్ముకున్నాను. అవును, నా వల్ల కాదు. నేను దాన్ని అదుపు చేయలేను. నేను కేవలం తాయెత్తు కట్టి దాని నుండి కాపాడగలను, కానీ దాన్ని పూర్తిగా అంతం చేయలేను. ఒకవేళ కాపాడినా కూడా దాని పగతో అది మళ్ళీ 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 వస్తుంది. ఖచ్చితంగా పగ సహాయం తీర్చుకుంటుంది. చేయండి బాయ్, మిమ్మల్ని నమ్ముకున్నాను. నా వల్ల కాదు, మీరు వెళ్ళొచ్చు. వెళ్ళండి. ఈషో, లోపలికి రా. వెళ్ళు. 5 minutes వస్తా. ఒక 5 minutes. ఎక్కడికి? ఒక్క 5 minutes, ఒక్క 5 minutes. ఎక్కడికి? అరే పాగల్. మేడం, ఇందాక మీరు తనకి ఏం చెప్పారు? ఏం లేదు. అది కాదు మేడం, వాడు నా ఫ్రెండే మేడం. ఒక్కసారి తనకి మీరు ఏం చెప్పారు ఒక్కసారి చెప్పండి ప్లీజ్. ఏం లేదన్నాను కదా, వెళ్ళండి. మేడం, వాడు నా ఫ్రెండే మేడం. మేము కలిసి చదువుకున్నాం. ఒక్కసారి మీరు ఏం చెప్పారు ఒక్కసారి చెప్పండి ప్లీజ్. ఏం చెప్పమంటారు? అంబేద్కర్ స్ట్రీట్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ లిఫ్ట్ అడిగింది. నేను మా చెల్లి స్కూల్ ఫంక్షన్కి లేట్ అవుతుంది అని తనకి హెల్ప్ చేయకుండానే వెళ్ళిపోయాను. తను చనిపోయింది. ఇప్పుడు తనే మా చెల్లిని ఆవహించింది. అది ఎప్పుడు జరిగింది మేడం? 4 సంవత్సరాల క్రితం. 4 సంవత్సరాల? మేడం, ఆ మంత్ కానీ ఆ రోజు కానీ ఏమైనా గుర్తుందా? ప్లీజ్ చెప్పరా. 19th ఆగస్ట్. 19th ఆగస్టా? 19th ఆగస్టా మేడం? మేడం, తను ఎవరో కాదు మేడం, మా సొంత అక్క మేడం. నిజం చెప్తున్నారా? నిజమే మేడం. యాక్చువల్లీ ఆ రోజు నాకు బిజినెస్ ట్రిప్ వల్ల వేరే ఊరు వెళ్ళాను. అప్పుడు తను రోడ్డు మీద చనిపోయింది అని మా ఊర్లో వాళ్ళు నాకు చెప్పారు. తను మా అక్కే మేడం. ఆ రోజు ఆ ఒక్క సంఘటన జరిగింది. అప్పుడు నేను ఊరు నుంచి వచ్చాక మా ఊళ్ళో వాళ్ళందరూ నాకు చెప్పారు. ఆ ఒక్క సంఘటన జరిగింది మేడం ఆ రోజు. మా అక్కదే, మా సొంత అక్కది. నిజమా? నిజమే. ఆ రోజు మా అక్క ఇన్సిడెంట్ తప్ప ఏం ఇన్సిడెంట్ జరగలేదు మేడం. నిజం చెప్తున్నారా? నిజమే. బాయ్ని కలుద్దాం. పదండి. పదండి. భాషా, బాయ్ భాషా, ఇక్కడ చూడు. బాయ్ ఎక్కడ? ఓకే. బాయ్ బాయ్. ఏంటి ఇద్దరు వచ్చారు? ఇతను అదే 4 సంవత్సరాల కిందట ఒక ప్రెగ్నెంట్ లేడీ చనిపోయింది అన్నారు కదా. తను ఎవరో కాదు, మా సొంత అక్క. ఏంటి? తను ఎవరో కాదు. అప్పుడు నీకు చెప్పాను కదా నాకు ఒక అక్క ఉండే, తను ప్రెగ్నెంట్తో ఉంది అని. తనే ఒక బిజినెస్ ట్రిప్ మీద నేను వెళ్ళినప్పుడు తను అంబేద్కర్ రోడ్ మీద చనిపోయిందని చెప్పాను కదా. ఆ అక్కే, ఎవరో కాదు. ఆ ఏరియాలో ఒక్క సంఘటనే జరిగింది. మీ అక్క అక్క మీ చెల్లిని కాపాడవచ్చు. కాపాడవచ్చు. నిజం చెప్తున్నారా? కాపాడవచ్చు. ఇతని వల్ల. నా వల్ల ఇతని వల్ల ఎలా బాయ్? ఇతని వల్లే. రక్త సంబంధం కదా, ఇతని వల్ల అవుతుంది. ఇతన్ని అడ్డు పెట్టుకొని మనం పూజ చేసి ఆ ఆత్మని రప్పించి బంధించి అంతం చేయొచ్చు. కానీ మనకి తను చనిపోయిన తేదీ తెలియదు. మనకు ఆ తేదీ తెలియాలి. అప్పుడే మనం చేసిన పూజ వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ తేదీ ఏంటో తెలుసుకోవాలి. అది 19వ తారీఖు రా. 19. ఇది 19గా? ఈరోజు పూజ ప్రారంభించవచ్చు. ఆ ఆత్మ నుండి మీ చెల్లిని కాపాడచ్చు. దాన్ని పూర్తిగా అంతం చేయగలుగుతాం. చేయొచ్చు. దీనికి మీరు కావాలి. నువ్వు, మీ చెల్లి. నువ్వు కూడా రా. నేనా? అవును, నువ్వే. మీరు కూడా మీ చెల్లి పరిస్థితిని చూసి తను తీసుకొని రండి. మన అందరం కలిసి ఎదుర్కొందాం. ఆత్మని అంతం చేద్దాం. మన ధైర్యంతో ముందుకు వెళ్తే విజయం మనదే. భయపడాల్సిన అవసరం లేదు. సరేనా? ఉంటా. గుర్తు పెట్టుకోండి, రాత్రి 8 గంటలకు సిద్ధంగా ఉంటా.
వచ్చారా? మ్మ్. ఇదే రక్షణ చక్రం. ఇందులోనే ఆ ఆత్మను అదుపు చేయగలుగుతాం, దాన్ని కట్టడి చేసి అంతం చేయగలుగుతాం. ఎప్పుడు ఇతను ఈ చక్రంలో కూర్చుంటాడో నేను ఆ ఆత్మని ఇతనిలోకి ప్రవేశపెడతాను, దానిని అదుపు చేస్తాను. రాయిషు, కూర్చో. మీరు కూడా. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మనం చేసే ఈ కార్యక్రమాలు అన్నీ కూడా సమయంతో కూడి ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు నేను ఇతనిలోకి ఆ ఆత్మని ప్రవేశపెడతానో అప్పటి నుండి ఈ మొత్తం కార్యక్రమాలు మీరే చేయాలి. నేను మీకు ఎటువంటి సహాయం చేయలేను. నేను కేవలం ఇతనిలో ఉన్న ఆత్మను అదుపు చేస్తూ ఉంటాను. ఆ కార్యక్రమంలో మీరు మీ కర్తవ్యాన్ని అనుసరించాలి. నా ఇంటి చుట్టూ 4 మంత్రించిన నిమ్మకాయలు పెట్టాను. వాటిని మీరు తెచ్చి ఇతని చుట్టూ ఉన్న కుంకుమ మీద పెట్టాలి. ఇది మొత్తం కూడా ఇతను రక్తాన్ని రుచి చూస్తుండగా జరగాలి. ఏమైనా ఆలస్యం జరిగినదో అందరి ప్రాణాలు పోతాయి. మీరు నిమ్మకాయలు పెట్టాక అదే ఇతనికి ఒక కంచెలాగా ఉంటుంది. ఆ శైతాన్ అప్పుడు ఈ చక్రం నుండి బయటకు రాలేదు. ఆ సమయంలో మీరు మీ ఇద్దరి రక్తాన్ని ఏకం చేసి ఇతని నెత్తికి రాయాలి. అప్పుడు ఆ శైతాన్ మీ రక్తాన్ని స్పర్శించాక మీరు చనిపోయారనుకొని అది బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో నేను దాన్ని నా గొలుసులో బంధించేసుకుంటాను. నేను అప్పుడు దాన్ని తీసుకుపోయి మంటల్లో కలిపేస్తాను. గుర్తు పెట్టుకోండి, మీరు చేసే ఈ కార్యక్రమాలలో ఆ శైతాన్ చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. ఎన్ని ఇబ్బందులు కలిగించినా ధైర్యంతో, దృఢ సంకల్పంతో మీ కార్యాలని చేకూర్చుకోండి. ఆత్మకత్య ఎక్కడ? ఇప్పుడు నేను ఇతని రక్తాన్ని ఎర్రగా వేసి శైతాన్ని ఇతనిలో ఆవహించేలా చేస్తాను. మీరు మీ కర్తవ్యాలు చెయ్యండి. సమయంలో ఎటువంటి పొరపాటులు చెయ్యరాదు. జాగ్రత్త. अल्लाह पे विश्वास रख दो. जाग्रता. औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. Allahu Akbar.
అది పక్కగా చెప్పారు కదా మన కిచెన్ వెళ్తాం తెద్దాం పద. సరే అక్క. అమ్మో వెతకాలి తొందరగా వెతకాలి. అప్పా ఏంటిది? ఇదా? ఛీ, ఇది కాదు. అయ్యో ఎక్కడుంది? ఓ ఎక్కడుంది? దొరికింది. అమ్మయ్య. అయ్యో ఇంకొకటి ఎక్కడుంది? ఏ రాయి. అబ్బా టైం అవుతుంది. అబ్బా ఎక్కడుందో కనపడట్లేదు. ఎక్కడా ఎక్కడా? ఇదా? ఛీ కాదు. అబ్బా ఎక్కడ ఎక్కడ? దొరికేసింది. అమ్మయ్య నిమ్మకాయ దొరికేసింది. అక్కకు కూడా దొరికేసేం కదలే. తొందరగా వెళ్ళాలి. ఎవరది? ఎక్కడ? బా ఇది దొరికింది. ఎవరు? అక్క తొందరగా రక్తం అయిపోతుంది. ఎస్ రెండు దొరికేసాయి. దొరికాయి కదా? అక్క దొరికేసాయి. పర్వాలేదు అక్కడ పెట్టేసి రింకి జాగ్రత్త. రింకి జాగ్రత్తగా. భయపడుకో జాగ్రత్త. నేను చెప్పాను కదా. నేను చెప్పాను కదా. ఏం కాదు.
నీకేం కాలే కదా? ఏం కాలే కదా నీకు? రక్తం గుర్తు పెట్టుకోండి, మీ ఇంట్లో రక్తాన్ని యుద్ధం చేసి ఆ సైతం అప్పుడు ఆ సైతం నాకు తెలిసిన బందీ అవుతుంది. ఏకం చేయాలి. రక్తం ఇంకే ప్రజ్వలన నేత్ర కహన పాత్ర కన వన ధీరా జనన గోల ధమన కాల ధరణి లీల జయ జయ ఆత్మని బంధించాము, మీరు వీడిని తీసుకువెళ్ళచ్చు. జాగ్రత్త. నేను ఈ ఆత్మని మంటల్లో కలిపేస్తా. మీరు ఇతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది. ఇంకే బాగానే ఉన్నావు కదా? ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. జాగ్రత్త. సరే అటు సైడ్ పట్టుకోరికి. జాగ్రత్త. సరే మెల్లగా. అల్లాహ్ शैतान मरना था. शैतान मरना. शैतान मर गया. या अल्लाह, शैतान बहुत परेशान किया. या अल्लाह शैतान मरना. అంత హ్యాపీ అమ్మా? ఫుల్ హ్యాపీ. నువ్వు ఏ స్కూల్ అమ్మా? జెడ్పీజీఎస్ హై స్కూల్ అంకుల్.
ఎక్కడమ్మా అది? 2 టౌన్ నుంచి అంకుల్. ఏ క్లాస్ అమ్మా? 9th క్లాస్ అంకుల్. ఓకే. స్టడీ ఎలా ఉంటుందమ్మా? పర్లేదు అంకుల్, బాగానే ఉంటుంది. స్కూల్ మంచి హైజీనికా? అంత కాదు, యావరేజ్ ఉంటుంది అంకుల్. నీదే ర్యాంక్ అమ్మా? 4th అంకుల్. బాగా చదవాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి, మంచి పేరు ఓకే వస్తుంది అంకుల్. గౌట్లో. ఇట్స్ టైమ్ ఫర్ జ్యూస్. తీసుకోండి తీసుకోండి. మీరేం చేస్తుంటారండి? నేను సాఫ్ట్ స్కిల్స్లో జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్ అండి అది? సేల్స్ ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తున్నా. ఓహోహో, అలాగా. నీకంతా పర్లేదు కదమ్మా, అంత బాగానే ఉంది కదా తనకి. పోన్లే. అది మీ అక్కకి ఏమైందండి? తన కథ ఏంటి? తను అసలు రోడ్ మీద కిందకు వచ్చింది. తన హస్బెండ్ ఎక్కడా? అవునరా, తను రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏంటి? తనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అనేది ఏం ఉండేది కాదురా. అదే నీకు చెప్పాను కదరా, మా అక్క ప్రేమించి పెళ్లి చేసుకుంది అని. తను ఒక మిలిటరీ అబ్బాయిని ప్రేమించింది. అది ఇంట్లో అమ్మా నాన్నలకి నచ్చలేదు. వారు అక్కని ఇంట్లో నుండి తరిమేశారు. వారు ఇద్దరు వేరే కాపురం విజయవాడలో పెట్టారు. ఆ అబ్బాయి కూడా అనాథే. వాడితో నేను అప్పుడప్పుడు మాట్లాడేవాడిని. నేను బిజినెస్ పని మీద విజయవాడ వెళ్ళినప్పుడు కలిసేవాడిని. కొన్ని రోజుల తర్వాత మా అమ్మ నాన్నలు చనిపోయారు. అది నన్ను మా అక్కని చాలా బాధ పెట్టింది. ఇక నేను ఎక్కువ మొత్తంలో అక్కింటికి వెళ్తూ ఉండేవాడిని. అప్పుడే మా అక్క ప్రెగ్నెంట్ అని నాకు తెలిసింది. ఆ గుడ్ న్యూస్ నేను మా అక్క క్యాంప్లో ఉన్న మా బావకి చెప్పాము. ఆయన సంతోషపడి బయలుదేరుతున్నాడు. ఆ బయలుదేరే క్రమంలో ఆ జర్నీలో ఆయన చనిపోయారు. ఆ విషయం నన్ను మా అక్కని చాలా బాధ పెట్టింది. అప్పటి నుండి నేనే మా అక్కని చూసుకుంటున్నాను. తనకి 9th మంత్ స్టార్ట్ అయింది. డెలివరీ డేట్ ఇచ్చారు. అప్పుడే నాకు ఒక బిజినెస్ ట్రిప్ మీద పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇంకా డెలివరీ డేట్ ఇంకా టైం ఉంది కదా అని చెప్పి నేను వెళ్ళాను. కానీ తిరిగి వచ్చేసరికి ఇలా జరిగిపోయింది. తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నాకు చెప్పారు ఇలా చనిపోయింది అని. తను సహాయం కోసం రోడ్డు మీదకి వచ్చి తన ప్రాణమే పోగొట్టుకుంది. యాక్చువల్లీ నేనే వెళ్ళకుండా ఉండాల్సింది. అర్జెంట్ కాబట్టి వెళ్ళడం తప్పలేదు నాకు. అయినా డెలివరీ డేట్కి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంకా నేను వెళ్ళాను. కానీ వెళ్ళకుండా ఉండాల్సింది. నేను చేసింది తప్పే. అప్పుడే నాకు మంచిగా ధైర్యం చెప్పింది వీడే. అప్పటి నుండి నేను వీడితోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడిని. ఇంకా ఆ బాధ నుండి మెల్లగా నన్ను వీడు చెప్పడంతో నేను నా యొక్క పాత జీవితంలోకి వచ్చేసాను. నా పనులు నేను చేసుకుంటున్నాను. కానీ ఎంత నా పాత జీవితంలోకి వచ్చినా కూడా మా అక్క జీవితంలో జరిగిన ప్రాబ్లమ్స్ కానీ ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు కానీ అవన్నీ నాకు గుర్తొస్తాయి. అవన్నీ గుర్తొచ్చేసరికి ఎంతైనా కూడా నేను మా అక్కని మర్చిపోలేను. యాక్చువల్లీ మా అక్క ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు అక్క చనిపోయింది అని. నేను నమ్మలేదు. కానీ అన్ని విషయాలు తెలిసాక బాధేసింది. ఎందుకు వెళ్ళానా అనిపించింది. మరి తిరిగి వచ్చాక మీ అక్కని చూసావారా? లేదురా, వచ్చేసరికే మా అక్కని అదృష్టం లేదురా. అమ్మా నీకు ప్రాబ్లమ్స్ లేవుగా? అదే నేను కూడా పూజలో గ్రహించాను. తనకి ఏదో బాధ. అది ఈ అమ్మాయి బాధ వల్ల వచ్చిందా లేదా తనకే బాధలు ఉన్నాయా అని నాకు అర్థం కాలేదు. బాధ ఉందిరా, కానీ మాకు బాధ కన్నా హ్యాపీగా ఉండే విషయం ఒకటి ఉండేది. నాకు మా అక్కకి పాప మంచి బాండ్ ఉండేది. నేను ఎప్పుడు మాట్లాడినా మా అక్క కడుపులో తన్నేది. పాపకు కూడా మా మాటలు గుర్తుండేవి. నేను మాట్లాడుతూ ఒకలాగా, మా అక్క మాట్లాడుతూ ఇంకోలాగా రియాక్ట్ అయ్యేది. మా అక్కకి నాకు పాప మంచి ఎంటర్టైన్మెంట్ అన్నమాట. నేను మా అక్క తనని మంచిగా ఒక పేరు పెట్టి పిలిచేవాళ్ళం. అప్పుడు ఆ పాప కడుపులో ఉన్నది గట్టి తన్నేది. ఇంకా మేము ఆ టైంలో ఇంకా అనిపించేది మాకు అప్పుడే మేము అదే ఇంకా తను నేను ఒకటే అనుకున్నాం. మేము ఏ పేరు పెట్టి పిలిచేటోళ్ళమో అదే తన పేరుగా ఫిక్స్ అయిపోదామని అనుకున్నాం. ఆ పాప పేరు ఏంటి అంకుల్? ఆ పాప పేరు ఏంటో చెప్తారా? ఆ పాప పేరు ఏంటో చెప్తారా? ఈషు, సమీక్ష.